హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ స్టారీ మమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. ఈరోజు నేను మీకు 5 నిమిషాల్లోనే పల్లీ లడ్డు హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదా ఎప్పుడైనా కానీ ఏదైనా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఇందుకోసం అయితే ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. ఏ కప్తో పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పు మెజర్మెంట్ కోసం తీసుకోండి. నెక్స్ట్ కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ కోసం కూడా ఇదే కప్ అయితే సరిపోతుందండి. లో ఫ్లేమ్లోకి మనము స్టవ్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు దాదాపు ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటున్నప్పుడు నేను ఇక్కడ పల్లీలకి పొట్టు తీయనండి, కాబట్టి ఈ విధంగా వేయించేటప్పుడే నేను ఇందుకోసము జస్ట్ ఒక 2 స్పూన్లు నువ్వులండి, నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పల్లీలు నేను పొట్టు తీయాలనుకోవట్లేదు కదా. ఇన్ కేస్ మీరు పల్లీలు పొట్టు తీయాలనుకుంటే వాటిని సపరేట్ చేసుకొని వేయించుకోండి. ఈ విధంగా పల్లీలంతా వేగిన తర్వాత అందులోకి వేసిన తర్వాత జస్ట్ ఒక 10 సెకండ్స్ ఆ విధంగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి అవి ప్యాన్లోనే ఆ విధంగా మొత్తం అంతా చల్లగా అయ్యేంత వరకు ఉంచండి. పక్కన ఇంకో ప్లేట్లోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదులేండి. చూసారా, నేను పొట్టు తీయట్లేదండి. ఇన్ కేస్ మీరు పొట్టు తీసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, బట్ హెల్దీగా కావాలి కాబట్టి పొట్టు తీయకుండా ఆ విధంగానే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వీటిని ఒకేసారి మొత్తం అంతా పేస్ట్ లాగా చేయకుండా కోర్సుగా, అంటే ఆగి గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకేసారి మనం అలానే కంటిన్యూస్గా తిప్పినామనుకోండి కిందంతా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కోర్సుగా కొంచెం అంటే ఆపి గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ విధంగా ఉంటుందండి. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఉంది కదా, ఇదంతా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదంతా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్ అండి, సేమ్ అదే మిక్సర్ జార్లోనే వేసి ఇదైతే మాత్రం బాగా మెత్తగా ఎంత వీలైతే అంత మనము గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. సో అందులోకి ఇంకా నేను 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ విధంగా ఫైన్ కంప్లీట్గా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందే పల్లీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది సపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఇప్పుడు ఈ బెల్లం పేస్ట్ని కూడా, అంటే ఆల్రెడీ ఇది బెల్లంని మనము ఫైన్ పౌడర్ లాగా చేసేసినాం కదా, ఇది కూడా అందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టండి. ఆల్రెడీ బెల్లం జిగురుగా ఉంటుంది, అండ్ దట్ పీనట్లో పల్లీలలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందుకోసం మనం నెయ్యి కానీ ఇంకా వేరే ఏదైనా కానీ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అంతా కలిసేటట్టు బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చిన్న ఉండలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా 5 మినిట్స్ లోపే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో అయితే నచ్చిందా? ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.